నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో తెలంగాణ శాసనసభ పరువు పోయింది ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎల్బీనగర్లో ఆందోళన రెడ్డి కులస్తులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నూకల పద్మారెడ్డి విజయసాయిరెడ్డి వైసీపీకి దూరం కావడం వెనుక పెద్ద ప్లాన్ ఉంది అది జగన్ షర్మిల వ్యూహంలో భాగమన్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే బారులు తీరిన వేలాది భక్తులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శాసనసభ ఎన్నడూ లేని విధంగా ప్రారంభమే వాయిదా పడిందని ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదని సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారని తెలంగాణ రాష్ట్రం శాసనసభ పరువు పోయిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్లో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్లతో కలిసి మాట్లాడారు. దాని తర్వాత ఏ రోజు కూడా సభ డిస్టర్బెన్స్ కాకుండా అర్జెంట్ కాలే. కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ బీసీలను 11 గంటల రాండి, రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు, మీరు కూడా రావాలి అంటే ఈరోజు రథసప్తమి అందరు గుళ్ళకోవడంగా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు సమావేశానికి గుడికి పోకుండా సమావేశానికి 11 గంటలకు హాజరు కావాలని రావాల్సిన జరిగింది. రాగానే సావు కబర్ చల్లగా అర్జెంట్ అని చేసిపోతుండ్రు. మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్, రేపా ఎల్లుండా అంటడానికి సమానం లేకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం? శాసనసభ పెడతాం, అందులో కులగణన చేస్తాం, బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి ఆగ మేఘాల మీద పొద్దున క్యాబినెట్ అట, మధ్యాహ్నం 2 కులగణలకు మాట్లాడుతారట, నిమిషం మాట్లాడి మామానుకోపోయేందుకు మేమేమన్నా అనాథలుగా గౌరవిస్తారు? మిమ్మల్ని అనాథలు చూస్తారా మీరు మమ్మల్ని? అంటే మాకు ఈ రోజు ఇచ్చే మరి బీసీ సంఘాలు కావచ్చు, ప్రధానమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, టీవీ పేపర్లో చర్చలు కావచ్చు, అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయాలంటే పెట్టండి 4-5 రోజులు. ఇంత పెద్ద సమాజం, ఈ దేశ నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం, మేము లేకపోతే ఎవడు ఉండడు కూడా. అటువంటి జాతిని పట్టుకొని, అటువంటి జాతులను పట్టుకొని మీరు ఏదో మమా అనిపించుకునేటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కానీ ఓకే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ జరగలేదు, క్యాబినెట్ అయిన తర్వాత సెషన్ పెడతామంటారు, సంతోషం. కానీ పెట్టండి, 4 రోజులు పెట్టండి, 4 రోజులు పెట్టండి. అందరు ఎవరైతే బీసీ సమాజం కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అందరికి అవకాశం ఇవ్వండి. చర్చలలో అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను ఇక్కడ శాసనసభ, అక్కడ శాసన మండలి అంతా కూడా బ్రహ్మాండంగా చర్చ జరిగిన తర్వాత మేము జరిగినటువంటి సర్వే కులగణన తప్పు అని మేమంటున్నాం. ఇంకా మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది కాబట్టి వాయిదా వేయాలని ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పడం, స్పీకర్ గారు వాయిదా వేసి వెళ్ళిపోవడం, ఇది చాలా అవమానకరం. శాసనసభకు, శాసనసభ్యులందరినీ కూడా అవమానానికి గురి చేసే పరిస్థితి. మరి ప్రభుత్వం వారి యొక్క చేష్టల వల్ల తెలంగాణ రాష్ట్రం పరువు అయితే పోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతా ఉన్నది. వాళ్ళ చేష్టల వల్ల, వాళ్ళ నిర్ణయాల వల్ల ఇవాళ శాసనసభ పరువు కూడా తీసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేసింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మంత్రివర్గ సమావేశము
10 గంటలకు పెట్టుకొని 10 గంటలకు పెట్టుకొని 11 కల్లా శాసనసభ పెడతామని వాళ్ళే అన్నారు. మరి మంత్రివర్గ సమావేశంలో చర్చించవలసిన అంశం చాలా ముఖ్యమైన అంశాలు. 119 ఎమ్మెల్యేలు హాల్లో కూర్చున్నాక సమయం కావాలి, మినిట్ స్ప్రింట్ కావాలని సభ వాయిదా వేయడం అహంకారపూరితమన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఒకరిని అనే ముందుగా వారు సభ్యత సంస్కారం నేర్చుకోవాలన్నారు. గౌరవంతో ఉంటే రానిది ఏమీ లేదంటున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై ఈ రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. సార్ చెప్పండి, కొద్దిసేపటి క్రితమే అంటే 1 మినిట్ లోనే అసెంబ్లీ సమావేశం ప్రారంభించి మరి వాయిదా వేశారు, ఎలా చూస్తారు? అమ్మ చూసేది ఏముందమ్మా, ప్రజలందరికి తెలుసు. ఒక స్కూల్లో పిల్లాన్ని మీరు జాయిన్ చేసిన అనుకుందాం, మీ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, 9 o'clock ఫస్ట్ బెల్, 9:10 సెకండ్ బెల్ అన్నారు. సెకండ్ బెల్ కు మళ్ళీ స్కూల్ బంద్ అన్నారు అనుకోండి, మీ తల్లిగా మీ ఫీలింగ్ ఏముంటది? అలాగే ప్రజలకు కూడా ఇవాళ 119 మంది సభ్యులు వచ్చి హాల్లో కూర్చున్న తర్వాత కేబినెట్ సమావేశం ఉన్నది, సమయం కావాలి, మినిట్స్ ప్రింట్ కావాలి, అవి మినిట్స్ ప్రిపరేషన్ కావాలి, మినిట్స్ ప్రింట్ కావాలని చెప్పి శాసనసభ వ్యవహారాల మంత్రి చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక సెకండ్ గ్యాప్ కూడా ఇవ్వకుండా స్పీకర్ గారు సభను వాయిదేస్తున్నాం 2 గంటలకు అన్నారు. ఇదే విషయాన్ని కేబినెట్ సమావేశము ఉదయం 10 నుంచి 1 గంట వరకు 2 నుంచి శాసనసభ నడుస్తుంది అని చెప్పి ఇచ్చేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు పాత్రికేయులకు ఇంత పని లేదు, అధికారులకు అంత పని లేదు, మాకు కూడా పరిగెత్తుకు రావాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఇచ్చిన సమయం కొంచెం అటు ఇటుగా అవుతుంది కదా, ఖచ్చితంగా దాంట్లో తప్పేం ఉందన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఎవరంటారు ఎందుకు సమయం అటు పట్టుమని 12 మంది మంత్రులు నిన్న కూర్చోరాదా? ఒకవేళ ఇవాళ కూర్చుంటే రేపు బెటరాదా? అర్జెంట్ ఏమున్నది దీని మీద? ప్రజల సమస్యలు బొచ్చాడు ఉన్నాయి, ఇది ఒక్కటే లేదు. అవన్నీ వదిలేసి నేను అన్న మాట మీద ఉన్నాము, మేము అనుకున్నది చేస్తున్నాం అని చెప్పి అహంకారపూరితంగా నడిస్తే గత ప్రభుత్వం పట్టిన గతే పడుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ మాట్లాడడం కాదు, మోదీ దగ్గర మాట్లాడాలి, తెలంగాణకు గుండు సున్నా ఇస్తున్నారు ప్రతిసారి, ఎందుకు వీళ్ళు ప్రశ్నించడం లేదు అంటారు. సభ్యత సంస్కారంతో మాట్లాడడం ఫస్ట్ నేర్చుకోమనండి. పెద్దవాళ్ళని గౌరవించడం, సభలో సాంప్రదాయబద్ధంగా మాట్లాడడం, సంస్కారవంతంగా మాట్లాడడం, గౌరవం ఇచ్చి మాట్లాడడం నేర్చుకుంటే పగోడైనా శత్రువైనా దగ్గరకు వచ్చి అన్నం పెడతాడు. వాడెంత వీడెంత అని మాట్లాడినప్పుడు ఎవడైనా ఇట్లనే చేస్తాడు. ఫస్ట్ సంస్కారం నేర్చుకోమనండి, ఆ తర్వాత అందరి మీటింగ్ పెట్టమనండి, అందరు పోయి ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటికి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండానే ఈ రాష్ట్రం నడుస్తుందా? అది చెప్పమనండి. సంస్కారం లేకుండానే ప్రధాని బడే బాయ్ అన్నారంటారా సీఎం రేవంత్ రెడ్డి? బడే బాయ్ అంటాడు, బయటకు వెనక ఇంకో బాయ్ అంటాడు. ఇదేమదండి? ఏదైతే మాట్లాడుతావో అది మనస్ఫూర్తిగా ఉండాలి. గౌరవం గురించి మాట్లాడుతున్నాం, ఆ గౌరవం ఉండాలి. కానీ వేదికను ఒక రకంగా మాట్లాడడం పద్ధతి కాదు. తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, ఇక్కడ కావాల్సిన మాటలకు సంబంధించిన కావచ్చు, ప్రతి అంశంలో కూడా వాళ్ళు చర్చించినప్పటికీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. మేము కూడా ముఖ్యమంత్రి గారిని 10 సార్లు కలిసినాం, ఇన్ఛార్జ్ మంత్రులను 10 సార్లు కలిసినాం. ఇప్పటికి కనీసం ఒక్క కొత్త పైసా కూడా మాకు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళకు ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? అది అడగండి వాళ్ళని. ఇది ఒక ననే ముందు ఖచ్చితంగా సభ్యత సంస్కారం అనేది చెప్పేసి ఉండి మాట్లాడాలని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా అడిగిన తర్వాత ఎవరు ఇవ్వకుండా ఉన్నారు, కావాల్సినటువంటి హామీలు కావచ్చు, రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కావచ్చు, అడిగితే ఖచ్చితంగా ఎవరు ఇవ్వకుండా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. శ్రీకాంత్, భవిత, 6 TV. వరంగల్లో జరిగిన బీసీ మహాసభలో ప్రసంగిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి కులస్తులు అన్ని కులాలను సమానంగా చూస్తూ తోటి వారికి సహాయం చేస్తారని, రెడ్డి సామాజిక వర్గంలో కూడా అనేక మంది పేదవారు కూడా ఉన్న విషయం తెలుసుకోవాలన్నారు. తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యలు వాపసు తీసుకోకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అనంతరం తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కుంభం విజితారెడ్డి, కేశిరెడ్డి, పద్మారెడ్డి, జక్క గీతారెడ్డి, త్రివేణి రెడ్డి, దివ్యారెడ్డి, రమణారెడ్డి, రవీందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, హరీష్ రెడ్డి, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాకే కారణం ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆయన జిచ్చిబొమ్మని తలగబెట్టిరు ఇక్కడ. ఇంక మరి వీళ్ళు ఏమంటున్నారు, తీన్మార్ మల్లన్నకి ఎలాంటి హెచ్చరిక ఇస్తున్నారు? మరి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం.
అన్న నమస్తే అండి. చెప్పండి. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్ననే ప్రశ్నించి ఇప్పుడు ఇవాళ దిష్టి బొమ్మను దానం చేసిర్రు. మరి తీన్మార్ మల్లన్న అనేటోడు ఇవాళ అలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన ఒక అధికారంలో ఉన్నాడు, ఆయన ఒక పదవిలో ఉన్నాడు. ఆ పదవికి కూడా మర్యాద లేకుండా ఈ మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎవరైనా కానీ తమ హక్కుల సాధన కోసం ఎలాంటినైనా నిరసనలు చేసుకోవచ్చు, తమ హక్కుల సాధన కోసం ఎలానైనా ఉద్యమించవచ్చు. తమ హక్కుల సాధన కోసం ఇంకొక కులాన్ని, పర్టికులర్గా ఒక రెడ్డి కులాన్ని దారుణమైనటువంటి దూషణ, అది ఒక వేల మంది పబ్లిక్ మీటింగ్లో అది సభ్య సమాజం వినలేని మాటలు మాట్లాడటం ఏదైతుందో చాలా దారుణంగా ఉన్నది. అసలు ఈ రెడ్డి సమాజం గురించి ఈ తీర్మానం వల్ల ఏ మేరక, రెడ్డి అంటేనే ఒక త్యాగానికి ప్రతీక. ఒక రెడ్డి ఊరిని కాపాడుతాడు, ఒక రెడ్డి నలుగురిని కాపాడుతాడు. తనకున్న జాయజాతు మొత్తం ఏ ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు కానీ ఎలాంటివి ఉచితాలు అంటూ లేకుండా తమ శక్తితోటి తమ సామర్థ్యంతో సమాజానికి ఆదర్శంగా బతుకుతున్నటువంటిని వీడెవడి ఇటువంటి పోరంబోకు మాటలు మాట్లాడటానికి. ఖబర్దార్ తీర్మానం మల్లన్న, రెడ్ల జోలికి వస్తువంటే కనుక బిడ్డ నిన్ను ఒడ్ల గింజను నలిపినట్టు నలిపేస్తారు. ఇంకొకసారి నోరు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త. నీ అధికారం ఎన్నడు కాదు, 4 ఏళ్ళే నీ ఉరుకులాట. తర్వాత నిన్ను కుక్క కూడా చూడదు. ఈ విషయంలో ఇంకొకసారి రెడ్ల జోలికి వస్తే మర్యాదగా ఉండదని తెలియజేస్తుంది. ఇక మరి ఇక్కడ ఉన్న వాళ్ళతోటి కూడా అడుగుదాం. ఇక్కడ పద్మారెడ్డి మేడం ఉన్నది ఇక్కడ. ఇక మరి ఏమని కూడా అడిగి తెలుసుకో. తీన్మార్ మల్లన్న అనేటోడు అసలు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనేటోడు ఇలా రెడ్డిల మీద అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి ఆయన ఉన్న పదవి ఏదైతే ఉందో ఎమ్మెల్సీ, ఇప్పుడు అది కూడా పదవిలో అట్లాంటి మాటలు మాట్లాడే అసభ్యకారం. మరి దీని మీద కూడా ఇక్కడ మన పద్మారెడ్డి మేడం గారు మనకి మహా ఎత్తున ధర్నా చేసి అలా వాళ్ళు ముంగడికి వస్తున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మరి తీన్మార్ మల్లన్నని ఎలా ప్రశ్నిస్తున్నారు, ఆయనకి ఎలాంటి శిక్ష పడాలని మేడం తోటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అందరికి. ఈరోజు తీన్మార్ మల్లన్న ఒక మేధావి అని చెప్పి మేము రెస్పెక్ట్ చేసినాం, గౌరవం ఇచ్చినాము. బీసీలందరికీ కూడా గౌరవం ఇస్తాము. ఏనాడు కూడా మా కమ్యూనిటీలో ఏ ప్రోగ్రాంలు అయినప్పటికీ ఏ ఒక్క కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడింది లేదు. గతంలో మా ఎవరైతే ఉన్నారో రెడ్డి సోదరులు అయితే ఉందో వాళ్ళు సాయుధ పోరాటం కోసం 1000 ఎకరాలు పోగొట్టుకున్న చరిత్ర మన రెడ్డిలది. ఒక్క రెడ్డి వాడు ఎంతమంది ఉన్నారు, ఒక పిడికిలి బిగించి ఎంతమంది మీరు రెడ్డిలు లేరు అని మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒక్కొక్క రెడ్డి 1000 మందితో సమానంగా ఉంటారు. అలాంటి పరిస్థితిలో నువ్వు ఓసీ అని మాట్లాడతలేవు. నేను బీసీ కానీ మీరు రెడ్డి. నువ్వేమో అందరిని కలుపుకొని మాట్లాడతావు. మా దగ్గరకు వచ్చేసరికి రెడ్డి అని మాట్లాడతావు. నువ్వేం కులం? నీ కులం గురించి మాట్లాడు ఫస్ట్. నువ్వు మున్నూరు కాపు కులం. నువ్వు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు? ఒక పిడికడ మంది ఉన్నారా? మున్నూరు కాపులు మొత్తం కలిస్తే కూడా ఈరోజు రెడ్డి లేరు అంటున్నావు. మున్నూరు కాపు గురించి మాట్లాడు. నీ కులం గురించి నువ్వు బీసీలో మొత్తం ఎందుకు మాట్లాడుతున్నావు? బీసీలు అంటే మాకు రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఎవరిని ఎప్పుడు కించపరిచే విధంగా మాట్లాడము. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మేము ఎదురు మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మున్నూరు కాపు కులం గురించి మాట్లాడు. అసలు మున్నూరు కాపు అంటే ఏంటి? మీ చరిత్ర ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అసలు మీ పుట్టక ఏందనేది మీరు తెలుసుకొని మాట్లాడండి. మీరు చూస్తే చరిత్ర చూస్తే మీరు అటు బీసీలలో ఉండడానికి వీల్లేదు, ఇటు ఓసీలలో ఉండడానికి వీల్లేదు. మీరు ఒక మాడాగాండ్లు అట్లనే ఉండండి. అంతేగాని ఈ రోజు మీరు మేమేదో తురుంకాన్లం పొడుచుగాన్లం అని చెప్పి మీరు రెడ్డిలను కించపరిచే విధంగా చెప్పులతోని కుక్కలతో మాట్లాడే నైజం ఎక్కడిది? అసలు ఒక వ్యక్తిని కించపరిచే నైజం ఎక్కడిది? చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇవాళ ప్రతి కులంలో తిరుగుతున్నావు, ప్రతి చోట నువ్వు ప్రతి మాట మాట్లాడుతున్నావు. ఇవాళ ఒక ఆడికి పోతున్నావు ఎస్సీ అంటున్నావు, ఒక ఆడికి పోతున్నావు ఓసీ అంటున్నావు, ఒక ఆడికి పోతున్నావు బీసీ అంటున్నావు. నీ ముందే చెప్తున్నావు తీన్మార్ మల్లన్న గుర్తుపెట్టుకో. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఇలాంటి మాటలు మాట్లాడడం అసభ్యకరం. ఎందుకంటే నువ్వు ఒక పదవిలో ఉన్నావు, ఒక ప్రజలకి సేవ చేయాలి, కానీ ఇట్లా ఒకరి మీద మాటలు మాట్లాడొద్దు. నేను మా ఛానల్ తరపు నుంచి నేను మీకు తెలియజేసే విషయం ఇది ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి దూరం కావడానికి గల కారణాలను పాల్ బయటపెట్టారు. షర్మిల, జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు అని చెప్పారు. జగన్ ని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ పనిన ప్లాన్ ఇదేనా, లేక వ్యక్తిగత రాజకీయ ఆశయాలు చీలికకు దారితీస్తున్నాయా అని వ్యాఖ్యానించారు. కొంతమంది రాజకీయ నాయకులు అమ్ముడుపోతున్నారంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ మరలా ఈయన్ని జైల్లో పెడతాడు. ఈసారి 52 రోజులు కాదు, 520 రోజులైనా జైల్లో పెడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి ఆకాశాన్ని అంటుకుంది.
లక్షల కోట్లు దోపిడీ, 40 సంవత్సరాలు, 60 కేసులు, అనేక బెయిల్స్, అన్ని బెయిల్లోనే ఉన్నాడు ఆయన. ఆ భయంతో అప్పుడు జగన్ భయస్థుడై ప్రత్యేక హోదా తేలేకపోయాడు. 22 సీట్లు ఎంపీలు గెలిచిన నన్ను జైల్లో పెడతారని పెట్టారు, పెడతారు అని. చంద్రబాబు నాయుడు ఇప్పుడు భయస్థుడై నన్ను జైల్లో పెట్టారు, పెడతారని. ఇది కేవలం ఈ రాజకీయాలు ఎంత దరిద్రం అయిపోయాయి అంటే డబ్బు ప్యాకేజీలు, సిబిఐ, ఈడీ, ఐటీ రైడ్ల ద్వారా రాష్ట్రాల్ని, రాష్ట్ర నాయకుల్ని, దేశాన్ని, దేశ నాయకుల్ని నరేంద్ర మోదీ లొంగ తీసుకుంటున్నాడు. ఆ ముసలోడికి మనం జడాలా? కేఏ పాల్ని చూసి వీళ్ళందరికీ బుద్ధి రావద్దా? నేను ఒక బుక్ రాశాను మోదీ గురించి, 41 రీజన్లు ఈ అవినీతి పరుడిని డైరెక్ట్గా ఓడించండి అని. ఏమైంది? 302 వచ్చాయి అన్నారు, మొన్న 240 వచ్చాయి. అవి 240 నిజంగా 140. ఒక 100 సీట్లలో అఖిలేష్ లాంటి వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు మేనేజ్ చేసి, మన వైజాగ్లో ఏ విధంగా ఈవీఎంలు మేనేజ్ చేసి బీజేపీ చంద్రబాబు నాయుడు బంధువైన ఈయనకి 5 లక్షల 6 లక్షల మెజారిటీ చూపించారో డైరెక్ట్గా దొరికిపోతున్నారు ఇటు దొంగలని. పాలొస్తేనే రాష్ట్రాల అభివృద్ధి, పాలొస్తేనే దేశాభివృద్ధి చేశాను, చేయగలను. నాయకులారా భయపడకండి, నాతో రండి, కలిసి పోరాడదాం. అంబేద్కర్ అమ్ముడు పోయాడా? అంతవరకు ఎందుకు, ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మన దేశ చరిత్రలోనే నెంబర్ 1 మూవీ ఏది? గ్రోస్ది పుష్ప కదా. ఆ పుష్పలో చూడండి, మూవీలో వీడు హీరో అయిపోతాడు. వాడితో ఫోటో తీసుకోలేదని ఒక్క రాత్రి మీద ఆడు ప్లాన్ చేసేసి జూలై 24ని సీఎంతో ఫోటో వస్తుంది, ఇంటికి వస్తాడని చెప్పి వాళ్ళ భార్య పుట్టినరోజుని సీఎంనే మార్చేస్తాడు. అంటే సినిమాలు ఇలాగుంటాయి. బయటికి రాగానే ఏమయ్యాడు పుష్ప? ఆ రేవంత్ రెడ్డి ఆయన్ని జైల్లో పెట్టబోసరికి ఒక రాత్రి ఇక్కడ చిరంజీవి ప్రశంసలు, అక్కడ నాగబాబు ప్రశంసలు, సీఎంను మార్చలేదు సరికదా రేవంత్ రెడ్డి కాళ్ళ మీద ఈ దరిద్రులు పడి ఈ మూవీ వాళ్ళందరూ 100 కోట్లు ఇచ్చారని నాకు. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా కారే అలితను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందరితో కలిసి అమరవీరులు ఆశయాల సాధన కోసం కృషి చేయాలని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమంలో నిర్వహించి అందరి మన్నలను చూడగొనాలని ఆ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కోరే సాయిరాం కోరారు. హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బాపూజీ నగర్లోని శ్రీ ముత్యాలమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. శ్రీ ముత్యాలమ్మ దేవాలయం అధ్యక్షులు దుర్గయ్య మాట్లాడుతూ, వసంత పంచమి సందర్భంగా ఆలయంలో ఉదయం అభిషేకం, గణపతి హోమంతో పాటు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం ధర్మ, అర్థ, కామ్య, మోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్య ఫల సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం వృత్తిరంగేన, వ్యాపారరంగేన, విద్యారంగేన, ప్రయాణరంగేన, రాజకీయరంగేన విజయం పరంపరాభి.
రథసప్తమి సందర్భంగా నరసాపురం వశిష్ఠ గోదావరి తీరం లలితమ్మ ఘాట్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో తెలంగాణ శాసనసభ పరువు పోయింది. ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎల్బీనగర్ లో ఆందోళన. రెడ్డి కులస్తులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నూకల పద్మారెడ్డి. విజయసాయిరెడ్డి వైసీపీకి దూరం కావడం వెనుక పెద్ద ప్లాన్ ఉంది. అది జగన్ షర్మిల వ్యూహంలో భాగమన్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే బారులు తీరిన వేలాది భక్తులు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.